హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటితో పాటు ఎవ్రీడే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 6th క్లాస్ సోషల్లోని సెమిస్టర్ 1లో ఉన్న లెసన్స్ని మనం ఈరోజు చెప్పేసుకుందాం ఫ్రెండ్స్. మనం నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినా సరే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏమైనా మిస్ అయిందేమో, టెక్స్ట్ బుక్ చూడలేదు, నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు అనే ఫీలింగ్ మీకు రాకుండా టెక్స్ట్ బుక్ చూపిస్తూనే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తాను, ఓకేనా? సో వీడియోని చివరి వరకు చూడండి, వీలైతే పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. సో జాబ్ రావాలి అంటే మనకు ఉండాల్సింది తెలివితేటలో, అదృష్టమో కాదు, ఓర్పు ఉండాలన్నమాట. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు అది ఉందని నిరూపించుకోండి, ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి, లెసన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎలా చదవాలనే విషయం కూడా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ దీనిపైన ప్రాక్టీస్ టెస్ట్ కూడా మనం పెట్టుకోబోతున్నాము. సో ఎగ్జామ్ రాసి తక్కువ మార్కులు వచ్చాయని ఫీల్ అవ్వకుండా వినేటప్పుడే జాగ్రత్తగా వినేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. 6th క్లాస్ సోషల్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సౌర కుటుంబంలో మన భూమి అండి. అందులో మనకి స్టార్టింగ్ పేజీలో ఇక్కడ ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఖగోళ వస్తువులు అంటే ఏంటి? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, వీటన్నింటినీ కూడా ఖగోళ వస్తువులు అంటారు. సో గ్రహాలకి ఎగ్జాంపుల్గా భూమిని, ఉపగ్రహాలకి ఎగ్జాంపుల్గా చంద్రుడిని ఇచ్చారు. అయితే ఈ మొత్తం వీటన్నిటినీ కలిపి మనం ఏమంటాము అంటే సౌర కుటుంబం అంటాము. మరి సౌర కుటుంబం అనేది పాలపుంత లేదా గెలాక్సీలో ఒక భాగం అన్నమాట. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు? పాలపుంతలో సౌర కుటుంబం భాగమా, సౌర కుటుంబంలో పాలపుంత భాగమా, విశ్వంలో ఒక ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం, ఇలా కూడా అడగొచ్చు. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సౌర కుటుంబం అనేది పాలపుంత లేదా గెలాక్సీలో భాగం అన్నమాట. మరి పాలపుంత అనేది విశ్వంలో ఒక భాగం అన్నమాట, ఓకేనా? మన ఇందాక ఖగోళ వస్తువులు అంటే అన్నింటినీ ఖగోళ వస్తువులు అంటాము. కొన్ని ఖగోళ వస్తువులు అనేవి పెద్దగా వేడిగా ఉండి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉంటాయి అన్నమాట. సో అవేంటి? వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సూర్యుడు. ఇవి వాయువులను కలిగి ఉంటాయి. అలాగే కొన్ని సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు, అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి అన్నమాట. అవేంటి? గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అన్నమాట, ఓకేనా? నక్షత్రాల కాంతి చేత వెలిగేవి ఇవన్నీ కూడా. సొంతంగా వేడి కాంతిని విడుదల చేసేవేంటి? నక్షత్రాలు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అన్నమాట, ఓకేనా? సూర్యుడి కాంతి చేత ఇవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉంటున్న భూమి కూడా సూర్యుడి నుంచి వేడిని కాంతిని పొందుతుంది. భూమి మాత్రమే కాకుండా ఇంకొక 7 గ్రహాలు కూడా సూర్యుడి నుంచి వేడిని కాంతిని పొందుతున్నాయి అన్నమాట. అవి తెలుసుకునే ముందు మనము నక్షత్ర రాశులు అంటే ఏంటో తెలుసుకుందాం. రాశి అంటే ఏంటి? గుంపు అని, సమూహం అని అర్థం కదా. అంటే నక్షత్రాలు సమూహాలతో ఏర్పడిన ఒక నమూనా ఏదైతే ఉందో, ఒక ఆకారం ఏదైతే ఉందో దాన్ని మనం నక్షత్ర రాశి అంటాము. దీన్నే మనం ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి అన్నమాట, ఓకేనా? అయితే ఇప్పుడు మనకి 7 నక్షత్రాల సమూహం అనేది ఉంది అని చెప్పుకున్నాం కదా, దాన్ని సప్తర్షి అంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్లో మీకు చూపించారు సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం అని చెప్పి. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని మనం ధ్రువ నక్షత్రం అని కూడా అంటాము. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఏదైతే మనం ఇప్పుడు ఉర్సా మేజర్ అని చెప్పుకున్నామో ఆ సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు అన్నమాట. మీకు అడగొచ్చు, ధ్రువ నక్షత్రం అనేది ఏ స్థితిలో ఉంటుందంటే ఎల్లప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి రాశి సహాయంతో దాన్ని మనం గుర్తిస్తాం, ఓకేనా? అయితే ఇప్పుడు మనం అన్ని ఖగోళ వస్తువులు కలిపి సౌర కుటుంబం అని చెప్పుకున్నాం కదా. ఎందుకు దీనికి సౌర కుటుంబం అనే పేరు వచ్చిందంటే సూర్యుడు యజమానిగా ఉన్నాడు కాబట్టి దీన్ని మనం సౌర కుటుంబం అని అంటున్నాం.
అయితే సూర్యుడి నుంచి మనం వేడిని కాంతిని పొందుతున్నాం అని అంటాం కదా. మరి సూర్యుని ఉపరితలంపై ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని 6లోనే ఇస్తారు, లేకపోతే అక్కడ సెల్సియస్ ఫారెన్హీట్ మారుస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది సూర్యుని ఉపరితలంపై ఉంటుంది. మరి సూర్యుని ఉపరితలంపై అంత ఉష్ణోగ్రత ఉంది కదా, భూమి నుండి సూర్యుడు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడనమాట. కాబట్టి అక్కడ సూర్యుడు ఉపరితలంపై అంత వేడి ఉన్నా సరే మనకి అంత వేడిగా అనిపించదు. ఎందుకు? దూరంగా ఉన్నాం కాబట్టి కదా. దగ్గరగా ఉంటే మనకు ఆ వేడి అనేది ఎఫెక్ట్ ఉండదు. అయితే ఎంత దూరం అంటే 15 కోట్ల కిలోమీటర్లు. దీన్ని మళ్ళీ మార్చి మీకు ఎగ్జామ్లో అడగొచ్చు. అక్కడ 15 కోట్లు లేకపోగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్ మ్యాథ్స్, ఓకేనా. 150 మిలియన్ కిలోమీటర్లుగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. 15 కోట్ల కిలోమీటర్లు లేదా 150 మిలియన్ కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి? భూమి నుండి సూర్యుడికి ఉన్న దూరం, ఓకేనా. అయితే సూర్యుడు పెద్దవాడా చిన్నవాడా అనేసి అంటే సూర్యుడు చాలా పెద్దదన్నమాట. ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం మన భూమి ఏదైతే ఉందో అటువంటి 13 లక్షల భూములు ఇమిడిపోతాయి అంట ఒక సూర్యుడిలో. చూడండి ఇంకా అది ఎంత పెద్దది అనేది ఇప్పుడు ఊహించుకోండి, ఓకేనా. 13 లక్షల భూములు సూర్యునిలో ఇమిడిపోగలవు. అయితే మీకు భూమితో పాటు ఇంకో 7 గ్రహాలు ఉన్నాయి, సూర్యుడి నుంచి వేడి కాంతి పొందుతున్నాయి అని చెప్పాను. అంటే మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. అవేంటి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, దీనినే గురుడు అంటాము, శని, ఇంద్రుడు, వరుణుడు అన్నమాట. భ్రమణం అంటే ఏంటి? దాని చుట్టూ తాను తిరగడం. పరిభ్రమణం అంటే ఈ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడం అన్నమాట. సో ఆ కాలాలు ఏంటి, వాటిలో తక్కువ కాలం ఏంటి, ఎక్కువ కాలం ఏంటి, అలాగే వీటికి ఉన్న ఉపగ్రహాలు ఏంటి, ఆ ఉపగ్రహాల సంఖ్య ఏంటి, ఉపగ్రహాలు లేనివేంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఈ 8 గ్రహాలని కూడా 2 భాగాలుగా విభజించారు. అవేంటి అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని అంతరగ్రహాలు అని, సూర్యుడికి దూరంగా ఉన్న చివరి 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటాం. అంటే ఇప్పుడు అంతర్గ్రహాలు ఎన్ని? 4, బాహ్య గ్రహాలు ఎన్ని? 4 అన్నమాట. అయితే ఇక్కడ అంతరగ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు కదా. ఇవి ఎలా ఉంటాయి? చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయంట. మరి చివరి 4 గ్రహాలు బాహ్య గ్రహాలు కదా, అవేంటి? బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి ఎలా ఉంటాయి అంటే చాలా పెద్దగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయంట. అలాగే భూమికి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు అని మనకు తెలుసు, ఫస్ట్ గ్రహం అదే కదా. అయితే శుక్రుడికి ఇంకొక పేరు ఉంది. ఏంటి అంటే భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని శుక్రుడిని పిలుస్తారనమాట. ఎందుకంటే దాని పరిమాణం కావచ్చు, ఆకారం కావచ్చు, చాలా వరకు కూడా భూమిని పోలి ఉంటుంది. అందుకే భూమికి కవల గ్రహం ఏది? శుక్రుడు అనమాట. గ్రహాలలో పెద్దది ఏది అంటే బృహస్పతి, చిన్నదేది అంటే బుధుడు, భూమికి కవల గ్రహం ఏది అంటే శుక్రుడు. అలాగే భూమికి సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు. అంతర్గ్రహాలు 4 రాళ్లతో కూడి ఉంటాయి, బాహ్య గ్రహాలు 4 వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. ఇక్కడ మనకి సూర్యుడి నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారనమాట. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్. ఇందులో కోడ్ ఏంటి అంటే మై అంటే ఫస్ట్ ఇదేంటి మనకి బుధుడు కదా, మెర్క్యూరీ. నెక్స్ట్ ఏంటి? శుక్రుడు, వేనస్. భూమి ఎర్త్, ఎడ్యుకేటెడ్ అంటే ఈ కదా ఎర్త్. అలాగే అంగారకుడు మార్స్, బృహస్పతి జూపిటర్, శని సాటర్న్, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్ట్యూన్. ఇది వరుస క్రమం అన్నమాట, ఓకేనా. ఇంగ్లీష్లో అడిగినా సరే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చండి, ప్రతి ఒక్క గ్రహానికి కూడా
భ్రమణము పరిభ్రమణ కాలం ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. సో 1కి 2 సార్లు చూసుకొని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 88 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 243 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 365 అండ్ 1/4 డేస్. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు అన్నమాట. భూమికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 1. మరి పైన రెండింటికి చెప్పలేదంటే అర్థం ఏంటి? వాటికి లేవు అని అర్థం. సో ఉపగ్రహాలు లేనివేంటి? బుధుడు, శుక్రుడు. నెక్స్ట్ అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 687 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. మీకు భ్రమణ కాలం ఒకే విధంగా ఉండే గ్రహం అని అడగొచ్చు. ఏంటవి? భూమి, అంగారకుడు. ఎందుకంటే ఈ రెండింటికి కూడా భ్రమణానికి ఎంత సమయం పట్టింది? 1 రోజే పట్టింది. సో ఇలా చదువుకుంటూ వెళ్ళాలి, ఓకే. అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య 2. నెక్స్ట్ బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారు 12 సంవత్సరాలు అన్నమాట. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. బృహస్పతికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 79. నెక్స్ట్ శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 29 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 10 గంటల 40 నిమిషాలు. శనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 82. అయితే ఇందులో ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 49 అన్నమాట. నెక్స్ట్ ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 84 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 17 గంటల 14 నిమిషాలు. ఇంద్రుడికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 27. నెక్స్ట్ వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 164 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు. వరుణుడు ఉపగ్రహాల సంఖ్య 14 అన్నమాట. ఈ మొత్తంలో మీరేం గమనించారు? వెళ్తూ పోతే గ్రహాలలో పరిభ్రమణ కాలం అనేది పెరుగుతూ వచ్చింది, భ్రమణ కాలం అనేది తగ్గుతూ వచ్చింది కదా. అయితే ఇప్పుడు చెప్పండి, పరిభ్రమణ కాలం తక్కువగా ఉన్న గ్రహం ఏది? బుధుడు. ఎందుకు? 88 డేస్ అన్నమాట కదా. పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉన్న గ్రహం ఏది? వరుణుడు. ఎంత? 164 సంవత్సరాలు, ఓకేనా. 2006 సంవత్సరం వరకు కూడా మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి అని మనం చదువుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతము 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ భూమి. మనం నివసిస్తున్న భూమి అనేది సూర్యుని నుంచి దూరంలో ఎన్నోది? 3వ గ్రహం. అయితే గ్రహాలన్నిటిలో పరిమాణంలో భూమి ఎన్నో గ్రహం అని అడగొచ్చు? 5వ గ్రహం, ఓకేనా. పరిమాణంలో 5వది, సూర్యుని నుంచి దూరంలో 3వది. ఇది అంతర్గ్రహమా బాహ్యగ్రహమా? అంతర్గ్రహం, ఓకేనా. జియోయిడ్గా ఈ భూమి ఆకారాన్ని వర్ణించారనమాట. జియోయిడ్ అంటే ఏంటి అంటే భూమి లాంటి ఆకారం అని. ఎందుకంటే ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, అందుకే ఈ ఆకారాన్ని జియోయిడ్గా పిలుస్తారనమాట. అయితే భూమికి ఉన్న ఉపగ్రహం ఏంటి అంటే భూమికి ఒకే ఒక్క ఉపగ్రహం ఉంది, అది కూడా సహజ ఉపగ్రహం అని చెప్పుకున్నాము, చంద్రుడు అనమాట. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది అని మనకు తెలుసు. భూమిని నీలిగ్రహం అంటామని మనకు తెలుసు. అయితే ఎన్ని వంతులు నీటితో కప్పబడి ఉంది ఉపరితలం అని అడగొచ్చు? 3/2 వంతులు అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. 3/2 వంతులు ఉపరితలం నీటితో కప్పబడి ఉంది కాబట్టి మనం దీనిని నీలిగ్రహం అని అంటాం. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం మన భూమి. అయితే ఈ భూమి అనేది 4 ప్రధాన ఆవరణాలని కలిగి ఉంది. అవేంటి అంటే శిలావరణం, జలావరణం,
వాతావరణం, జీవావరణం అన్నమాట. శిలావరణం అనేది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. భూమి యొక్క ఘన బాహ్య పొర ఏంటి అంటే శిలావరణం. నెక్స్ట్ జలావరణం. మనకి ఇప్పుడు భూమిపై గల జలభాగాలు ఏంటి? మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే పర్వతాలపైన ఉన్న మంచు పొరలు, చిన్న చిన్న చెరువులు, వీటన్నిటినీ కలిపి మనం జలావరణం అంటాం. జలం అంటే ఏంటి? నీరు. సో నీరు ఉన్న ప్రదేశం జలావరణం. నెక్స్ట్ వాతావరణం. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరని మనం వాతావరణం అంటాం. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు ఏంటి అంటే నైట్రోజన్, ఆక్సిజన్. అయితే నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉంది అంటే 78% ఉంది. ఆక్సిజన్ అనేది 21% ఉంది. ఇతర వాయువులు కూడా చాలా ఉన్నాయి. అయితే అవి తక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి వాటి పర్సెంటేజ్ ఇవ్వలేదు కాబట్టి పర్వాలేదు. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 78% నత్రజని, 21% ఆక్సిజన్ అన్నమాట. మిగతావి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి జీవావరణం అంటే ఏంటంటే భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవుల్ని కలిపే జీవావరణం అని పిలుస్తామన్నమాట. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మనకి జీవావరణంలో ఉంటాయి. అయితే మనం ఇప్పుడు సూర్యుని ఉపరితలం పైన ఉన్న 6000 డిగ్రీల సెల్సియస్ గురించి తెలుసుకున్నాము. మనం దూరంగా ఉన్నాము, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, అందుకే మనకి వేడి అనేది అంతగా తెలియదని తెలుసుకున్నాం. అయితే సూర్యుడి నుంచి కాంతిని పొందుతాం. ఆ కాంతి అనేది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంత వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అన్నమాట. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లతో అది ప్రయాణిస్తే 8 నిమిషాలు పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఉపగ్రహాలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కూడా కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఉపగ్రహాలు అంటాము. బుధ, శుక్ర గ్రహాలకి ఉపగ్రహాలు లేవు, ఇందాక మీకు చెప్పాను. ఓకేనా? బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, మిగతా అన్నిటికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రుడు. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏంటి? చంద్రుడు అన్నమాట. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంటుందట. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుందట. చంద్రుడు భూమి నుండి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇంపార్టెంట్ అండి. 3,84,400 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు భూమికి మధ్య దూరం అన్నమాట. మరి సూర్యుడికి భూమికి 15 కోట్ల కిలోమీటర్లు. మరి కాంతి సెకన్కి 3 లక్షల కిలోమీటర్లు. అలాగే 3/2 అనేది భూమి ఉపరితలం పైన వాటర్ ఉంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి కూడా అదే సమయం పడుతుంది. మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఏంటి? భ్రమణ కాలాలు ఒకేలాగా ఉండే గ్రహాలు ఏంటి అని. భూమికి, అంగారకుడికి ఒకేలాగా ఉన్నాయి, ఒక్కరోజే పడుతుంది కదా. అలాగే చంద్రుడు భ్రమణము, పరిభ్రమణము ఒక్కటే టైం అన్నమాట. సో రెండిటికి కూడా 27 రోజులే పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి లేవు అన్నమాట. ఓకేనా? దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతల్ని కలిగి ఉంది. చంద్రుని ఉపరితలంపై అవి నీడల్ని కలుగజేస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21 జూలై 1969 చంద్రునిపై అడుగుపెట్టాడనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి, అమెరికాకు చెందిన వ్యక్తి, చంద్రుని ఉపరితలం పైన అడుగుపెట్టాడు. ఇప్పుడు 1969 21 జూలై. ఓకే. నెక్స్ట్, మానవ నిర్మిత ఉపగ్రహం. ఇందాకటి నుంచి సహజ ఉపగ్రహం చంద్రుడు అంటాను కదా. అలాగే కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అవి ఎవరు తయారు చేశారంటే
మనమే తయారు చేస్తాం. మానవ నిర్మిత ఉపగ్రహం ఇది కృత్రిమమైనది. విశ్వం భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారనమాట. ఇది ర్యాకెట్ ద్వారా తీసుకెళ్లబడి భూమి మరియు ఇతర సౌర వ్యవస్థల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది అనమాట. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఏంటి అంటే ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్. ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్. ఓకేనా. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మీకు తెలుసు ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. అయితే ఇస్రో మాజీ చైర్మన్ ఉన్నారు కదా సతీష్ ధావన్, ఆయన జ్ఞాపకార్థము ఈ శ్రీహరికోటలో ఉన్న ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారనమాట. ఓకేనా. ఇక్కడ మీకు వరుస క్రమం ఒకటి ఇంపార్టెంట్, ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు, చూద్దాము. సెప్టెంబర్ 24, 2014 అంగారక గ్రహ వాతావరణము, అక్కడ స్థలం ఆకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మంగళ్యాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ని ప్రారంభించి అంగారక కక్షకి చేరుకుందన్నమాట. అయితే ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా మన ఇస్రో మారింది. మరి మొదటి 3 ఏంటి అంటే ఫస్ట్ సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, సెకండ్ నాసా, థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఫస్ట్ సోవియట్, సెకండ్ నాసా, థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఫోర్త్ది మన ఇస్రో అన్నమాట. ఓకేనా. ఎప్పుడు అంగారక గ్రహ వాతావరణం కోసం మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రారంభించడం జరిగిందంటే సెప్టెంబర్ 24, 2014. నెక్స్ట్ గ్రహ శకలాలు. గ్రహ శకలాన్ని మనము సూర్యుని చుట్టే గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా చిన్న చిన్న రాతి వస్తువులు ఉంటాయి, వాటిని మనం గ్రహ శకలాలు అంటాము. ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఇది ప్రీవియస్ బిట్ అండి. అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. గ్రహ శకలాలు ఏ ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి అని అడిగాడు. అంగారక గ్రహము, బృహస్పతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గ్రహ శకలాలు ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఓకే. నెక్స్ట్ మరి ఉల్కలు. ఉల్కలు ఏంటి అంటే సూర్యుని చుట్టూ తిరిగి చిన్న చిన్న రాళ్ళు అన్నమాట. వీటిని ఉల్కలు అంటాము. కొన్నిసార్లు భూమికి దగ్గరగా వచ్చి కూడా పడిపోతుంటాయి. ఈ ప్రక్రియలో ఏమవుతాయి, గాలితో ఘర్షణ కారణంగా వేడికి కాలిపోతాయి అన్నమాట. ఆ సందర్భంలో ఇవి వెలుతురుని కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా భూమిపై పడతాయి అనుకోండి, అప్పుడు అవి గుంతని ఏర్పరుస్తాయి అన్నమాట. పూర్తిగా కాలిపోతే మనకి లైటింగ్తో వస్తాయి, గాల్లోనే పని అయిపోతుంది. పూర్తిగా కాలేదు ఉండిపోయింది అనుకోండి, కింద పడిపోతుంది, అప్పుడు అక్కడ ఒక గొంతు అనేది ఏర్పడిపోద్ది అనమాట. అది ఉల్కల గురించి. నెక్స్ట్ తోకచుక్కలు. తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది. చిన్నగానే తీసుకుంటాం, అక్కడ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. సో జాగ్రత్తగా చూడాలి. తోకచుక్క యొక్క తల అనేది మంచు, ఘన కణాలు, తోక అనేది వాయువు. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అంటే 1986లో కనిపించింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది అంట. నెక్స్ట్ గెలాక్సీ. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం అని మీకు చెప్పాను. దీన్నే పాలపొంత గెలాక్సీ అన్న పాలపొంత అన్న ఒకటే. ఇందులో మన సౌర కుటుంబం ఒక భాగం. ఓకేనా. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీన్ని ఆకాశగంగా అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ విశ్వం. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం మనకి కష్టం అనమాట. ఖచ్చితంగా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఓకేనా. మనందరం కూడా విశ్వానికి చెందిన వారం అని మాత్రం తెలుసు. ఓకేనా. ఇదండి ఫస్ట్ చాప్టర్ అనమాట. ఇక్కడ మనకి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, చూద్దాము. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమి మీదకి ఎందుకు చేరుతుంది చెప్పాను. ఏంటి, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ ఏంటి, శుక్రుడు. సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏంటి,
భూమి. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఎటువంటి కక్షలో తిరుగుతాయి అంటే పొడిగింపబడిన వృత్తాకార కక్షలో తిరుగుతాయి. గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి అంటే అంగారకుడు, బృహస్పతి. ఇక్కడ జతపరచండి ఇచ్చారు. నీలి గ్రహం అంటే ఏంటి? భూమి. సూర్యుడికి దూరంగా ఉన్నదేంటి? వరుణుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహం ఏంటి? అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. ఇక్కడ ఇవి చేద్దామని ఇచ్చారు, చూద్దాం. కోట్లాది నక్షత్రాల సమూహం గెలాక్సీ. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. వలయాలు కలిగి ఉన్న గ్రహం శని. నీటితో కూడిన ఆవరణం జలావరణం. తల తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు తోకచుక్క. భూమి యొక్క ఆకారం జియోయిడ్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం పొడిగింపబడిన వృత్తాకార కక్ష. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పర వాతావరణం. అంగారకుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు ఏంటి అంటే గ్రహ శకలాలు. ఓకేనా? ఇంతటితో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. వెనకాల ఉన్న టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చెప్పేశాను కదా. ఇప్పుడు సెకండ్ చాప్టర్ని మనం డిస్కస్ చేసుకుందాం. సెకండ్ చాప్టర్ గ్లోబు, భూమికి నమూనా. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు, చూడొచ్చు. గ్లోబు అంటే అందులో ఏముంటాయి, అలాగే భూమి అంటే ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. భూమి అంటే అందులో 2 చలనాలు ఉంటాయి. భ్రమణం ఒకటి, పరిభ్రమణం ఒకటి. అయితే భ్రమణం అనేది ఏంటి అనేది మీకు ఫస్ట్ చాప్టర్లో చెప్పాను. ఆ భ్రమణం వల్ల మనకేం కలుగుతాయంటే పగలు రాత్రి అనేవి ఏర్పడతాయి. పరిభ్రమణం వలన ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు అనేవి ఏర్పడతాయి. గ్లోబ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే మిగతా వాటి భూమి గురించి నీరు, ఖండాలు, మహాసముద్రాలు అన్నిటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ గ్లోబ్ పిక్చర్ మీరు చూడొచ్చు. గ్లోబ్ ఎలా ఉందంటే కొంచెం పక్కకి వాలి ఉంది. ఇలా పక్కకి వాలి ఉన్న గ్లోబ్లో ఉత్తర దక్షిణ ధ్రువాలని కలుపుతూ ఒక సూది అనేది స్థిరంగా ఉంది. దాన్ని మనం అక్షం అంటాము. గ్లోబులో సూది ప్రయాణించే 2 బిందువులు 2 ధ్రువాలుగా అనుకోవాలి. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అని ఇప్పుడు చెప్పాను కదా, అదనమాట. అయితే భూమిలో గ్లోబు కూడా పడమర నుండి తూర్పుకి తన అక్షంపై తిరుగుతుంది. చాలా చిన్న విషయమే, కానీ ఏ వైపు నుంచి ఏ వైపుకి అనేది గుర్తుపెట్టుకోవాలి. పడమర నుంచి తూర్పుకి అనేది. ఓకేనా? అయితే భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏంటి అంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్లుగా సూది లేదు కదా, అది ఒక భ్రమణ అక్షం. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయి ఊహారేఖగా మనం గుర్తించుకోవాలన్నమాట. అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్. ఓకేనా? అయితే ఇక్కడ మీకు తెలుసా అని మనకు ఒకటి ఇచ్చారు, చూడండి. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. పురాతన గ్లోబ్ని ఎవరు రూపొందించారంటే మార్టిన్ బెహైమ్. ఎప్పుడు అంటే 1492. ఇంకొక ఆధునిక ఖగోళ గ్లోబ్ను 1570వ సంవత్సరంలో టక్ ఆల్దిన్ రూపొందించారనమాట. ఎక్కడ అంటే కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570లో ఆధునిక ఖగోళ గ్లోబ్ అనేది రూపొందించారు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును మొఘల్ శాస్త్రవేత్తలు జహంగీర్ సామ్రాజ్యంలో రూపొందించారు. అసలు ఈ గ్లోబ్ అనే పదం ఎలా వచ్చింది అనేది చూద్దాం. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. గ్లోబస్ అంటే అర్థం ఏంటి అంటే గోళం అని అర్థం. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సంభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది అని మనకు తెలుసు కదా. మరి ఆ ఊహారేఖని ఏమంటారు అంటే భూమధ్య రేఖ, 0 డిగ్రీల అక్షాంశం అని అంటారు. భూమధ్య రేఖకి ఏదైతే ఉత్తరంగా ఉందో దాన్ని ఉత్తరార్ధగోళమని, ఏదైతే దక్షిణంగా ఉందో దాన్ని దక్షిణార్ధగోళమని అంటారు. అంటే గ్లోబుకు మధ్య భాగంలో నిలువుగా కాదు అడ్డగా గ్లోబును 2 సమభాగాలు చేస్తూ ఉండేది ఏంటి అంటే భూమధ్య రేఖ అనమాట. దానికి ఉత్తరంగా ఉండేది ఉత్తరార్ధగోళము, దక్షిణంగా ఉండేది దక్షిణార్ధగోళం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చారు, దీన్ని కూడా నేను ఫిల్ చేశాను, మీరు చూడండి. ప్రపంచ పటం గ్లోబు లేదా అట్లాస్ సహాయంతో కింది పట్టికను పూరించండి అన్నారు మనకి. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు ఏంటి అంటే ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా.
దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు ఏంటి అంటే దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఉత్తర దక్షిణార్ధగోళాల్లో రెండిట్లో కూడా విస్తరించి ఉన్న ఖండాల పేర్లు ఆఫ్రికా. నెక్స్ట్, ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు ఏంటి అంటే ఆర్కిటిక్. దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు ఏంటి అంటే హిందూ, అంటార్కిటిక్. ఉత్తర దక్షిణార్ధగోళాల్లో విస్తరించి ఉన్న మహాసముద్రాల పేర్లు ఏంటంటే పసిఫిక్, అట్లాంటిక్ అనమాట. ఇది టెక్స్ట్ బుక్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే నోట్స్లో అయినా రాసుకోండి. ఓకే. అలాగే పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండాలు కూడా నేను ఇక్కడ రాశాను, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఓకే, ఇది పట్టికని ఫిల్ చేసామన్నమాట. ఇప్పుడు భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీల అక్షాంశం అని తెలుసుకున్నాం. మరి అక్షాంశాలు ఎన్ని, ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గ్లోబును మనం నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకి సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను మనం చూడొచ్చు. వీటిని అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు ఎలా ఉంటాయి అంటే ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఎప్పటికీ ఒకదానికొకటి కలవు అనమాట. అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీస్ అన్నాం కదా. పైన ఉండేది ఉత్తరార్ధగోళం, ఉత్తరంగా ఉండేది ఉత్తరార్ధగోళం, దక్షిణంగా ఉండేది దక్షిణార్ధగోళం అన్నాం. అయితే ఇప్పుడు భూమధ్య రేఖ ఉత్తరంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు అక్షాంశాలు ఉంటాయి. భూమధ్య రేఖ దక్షిణంగా మళ్ళీ 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు అక్షాంశాలు ఉంటాయి అన్నమాట. అయితే మొత్తం ఎన్ని అక్షాంశాలు భూమధ్య రేఖతో కలిపి 181 అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే ఉత్తరంగా 90 డిగ్రీలు ఉంటాయి, దక్షిణంగా 90 డిగ్రీలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ కూడా వృత్తాలే, ధ్రువాలు తప్ప. ఓకే. ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కాటక రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఉత్తరార్ధగోళంలో ఉన్న ముఖ్యమైన అక్షాంశాలు ఏంటి? ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కాటక రేఖ. మరి మనం ఇప్పుడు 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు ఉత్తరార్ధగోళంలో అక్షాంశాలు ఉంటాయంట. మరి ఈ మూడింటికి ఏ అక్షాంశాల్లో ఉన్నాయంటే ఉత్తర ధ్రువం అనేది 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అలాగే ఆర్కిటిక్ వలయం అనేది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. కర్కట రేఖ అనేది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీల అక్షాంశం తెలుసు. నెక్స్ట్, మరి రెండో వైపున దక్షిణ ధ్రువం ఉంటుంది కదా. దక్షిణార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలు ఏంటి అంటే మకర రేఖ, అంటార్కిటిక్ వలయం, దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువం అనేది 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం మనకు తెలుసు. అంటార్కిటిక్ వలయం అనేది 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. మకర రేఖ అనేది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఓకేనా. ఇక్కడ పట్టికను నేను ఫిల్ చేశాను, కింద మనకి పిక్చర్లో కూడా ఇచ్చారు, చూడొచ్చు. ముఖ్యమైన అక్షాంశాలు ఏంటి? ఉత్తర ధ్రువము, కింద దక్షిణ ధ్రువము, ఆర్కిటిక్ వలయము, అంటార్కిటిక్ వలయము, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. ఇవి ముఖ్యమైన అక్షాంశాలు. ఇప్పుడు మనము అక్షాంశం అనే పదం ఎలా వచ్చిందో చూద్దాం. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలని అక్షాంశాలు అంటారు. అంటే అన్నీ ఊహా రేఖలే. అక్షాంశం లాటిట్యూడ్ అనే పదము, అసలు ఈ లాటిట్యూడ్ అనే పదం లాటిన్ పదానికి చెందిందనమాట. దీని అర్థం ఏంటి అంటే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అనే అర్థాలని ఇస్తుంది. లాటిట్యూడ్ అనేది లాటిన్ పదము, వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అనే అర్థాలను ఇస్తుంది. ఇప్పుడు మీరు ముఖ్యమైన అక్షాంశాలను చూశారు. భూమధ్య రేఖ అనేది ఎటువంటి అక్షాంశమో చూశారు. అలాగే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, ఉత్తర దక్షిణార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండాలు, మహాసముద్రాలు తెలుసుకున్నారు. నెక్స్ట్ రేఖాంశాలు అన్నమాట. ఈ రేఖాంశాలని మనం మధ్యాహ్న రేఖలు అని కూడా అంటాము. మరి అక్షాంశాల్లో 0 డిగ్రీస్ అక్షాంశం ఉంది కదా, అలాగే రేఖాంశాల్లో కూడా 0 డిగ్రీస్ రేఖాంశం ఉందన్నమాట. దీన్ని మనము ముఖ్య రేఖాంశమని, ప్రామాణిక రేఖాంశమని, గ్రీనిచ్ రేఖాంశమని, ప్రైమ్ మెరీడియన్ అని పిలుస్తాము. అక్షాంశాలు అనేవి సమాంతరంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. రేఖాంశాలు అనేవి ఎలా ఉంటాయి? ఉత్తర దక్షిణ ధ్రువాలని లంబంగా గీసినట్లుగా ఉంటాయన్నమాట. ఓకేనా. అయితే ఈ 0 డిగ్రీ రేఖాంశం ఏదైతే ఉందో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. అంటే ఇది ఎక్కడైతే ఉందో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉందన్నమాట. దీన్నే మనము అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. ఈ 2 రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారన్నమాట.
గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళం తూర్పు అర్ధగోళం అని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం అని విభజించాం. ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో ఉన్నది ప్రామాణిక రేఖాంశం 0 డిగ్రీస్ అనమాట. దానికి వ్యతిరేక దిశలో ఉన్నది అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల రేఖాంశం. తూర్పు వైపు ఉన్న తూర్పు అర్ధగోళం, పశ్చిమ వైపు ఉన్నది పశ్చిమ అర్ధగోళం. ఇందాకేంటి ఉత్తర దక్షిణ, ఇక్కడ రేఖాంశాలు ఏంటి తూర్పు పడమర. ఓకే, ఇప్పుడు అసలు ఈ రేఖాంశం అనే వర్డ్ ఎలా వచ్చింది, దాని మీనింగ్ ఏంటి చూద్దాం. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలని రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్ అని రేఖాంశానికి అర్థం అనమాట. మరి లాంగిట్యూడ్ అనే పదం లాటిన్ పదానికి చెందింది. అంటే నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. నిడివి, వ్యవధి, పొడవు అనమాట. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలు 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీలు. అక్కడ ఏం చెప్పుకున్నాం, 0 డిగ్రీస్ నుంచి 90 అన్నాం. ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీలు తూర్పు రేఖాంశాలు. అలాగే గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు పశ్చిమంగా ఉండేవి ఏంటి పశ్చిమ రేఖాంశాలు. అవి కూడా 0 డిగ్రీస్ నుంచి మళ్ళీ 180 డిగ్రీస్ వరకు ఉంటాయన్నమాట. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశము, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకటే. దాన్నే మనం 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అంటాము. ఇప్పుడు మనకి అక్షాంశాలు ఏమనుకున్నాం, భూమధ్యరేఖ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ ఉంటాయి. మళ్ళీ కింద వైపు దక్షిణ వైపు 90 డిగ్రీస్ ఉంటాయి. అలాగే ప్రామాణిక రేఖాంశము దానికి వ్యతిరేకంగా 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. ఆ 180 డిగ్రీల తూర్పు రేఖాంశం పశ్చిమ రేఖాంశం ఒకటే. 2 అర్ధగోళాలుగా విభజించడానికి ఈ 2 ఉన్నాయన్నమాట. ఓకేనా. ఆ 180 డిగ్రీలను ఏమంటారు, అంతర్జాతీయ దినరేఖ అంటారు. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి, తూర్పు రేఖాంశం పశ్చిమ రేఖాంశం 180 డిగ్రీలు ఇది ఒకటే అని తెలుసుకోవాలి. ఓకే, మొత్తం రేఖాంశాలు ఎన్ని అంటే 360 డిగ్రీల రేఖాంశాలు అనేవి ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు అక్షాంశాల గురించి, రేఖాంశాల గురించి ఇక్కడ ఒక పట్టిక రూపంలో మనకి ఇచ్చారు. అది ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, సమాంతరంగా ఉంటాయి. నేను మీకు చెప్పాను. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణాన్ని దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. కరెక్ట్. అక్షాంశాలు భూమధ్య రేఖ సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇప్పుడు రేఖాంశాలు చూద్దాం. రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాల్లో ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరల దూరాన్ని కొలవచ్చు. రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్దకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, కలుస్తుంది. అక్షాంశాలు ఎప్పటికీ కలవు. రేఖాంశాల మధ్య భూమధ్య రేఖ దగ్గర దూరంగా ఉన్న ధృవాల వైపుకి వెళ్ళే కొద్దీ కలిసిపోతాయి అన్నమాట. రేఖాంశాలు అదృశ్యంగా ఉండి నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. తూర్పు పడమరల దూరాన్ని కొలవడానికి మనం వాడతాం. ఇప్పుడు మనం భూమి యొక్క చలనాలు చూద్దాము. అది చూసే ముందు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఏపీ అనేది ఏ ఉత్తర అక్షాంశాలు తూర్పు రేఖాంశాల మధ్య ఉంది, అలాగే ఇండియా అనేది ఏ అక్షాంశాల మధ్య ఉందో చూద్దాం. ఏపీ అనేది 12 డిగ్రీల 41 నిమిషాల 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. అలాగే 77 డిగ్రీల 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. మరి ఇండియా అనేది 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు భూమి యొక్క చలనాలు చూద్దాం. ఇంతకు ముందే చెప్పాను, భ్రమణం పరిభ్రమణం అనే 2 చలనాలు భూమికి ఉంటాయి. భ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి అని. సో దాని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది, మనకు తెలుసు. అయితే గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంటే 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు చేసే భ్రమణం 1610 కిలోమీటర్ల గంటకి. ఓకే, భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావటానికి ఎంత సమయం పడుతుందంటే 1 రోజు అని మనకు తెలుసు. ఇంకొంచెం వివరంగా చెప్పుకున్నట్లయితే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, అంటే సుమారు 24 గంటలు పడుతుంది భూభ్రమణానికి.
ఇప్పుడు భూ పరిభ్రమణం చూద్దాం. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని మనం కక్ష్య అంటాం. ఈ కక్ష్య ఏ ఆకారంలో ఉంది అని అడగొచ్చు. దీర్ఘవృత్తాకారంలో ఉంది. ఈ కక్ష్య పొడవు ఎంత అంటే భూమి ఏదైతే సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య ఉంటుందో ఆ కక్ష్య పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్లు అనమాట. మరి ఈ భూ పరిభ్రమణానికి ఎంత టైం పడుతుంది అంటే సంవత్సర కాలం పడుతుంది. భూ పరిభ్రమణానికి సంవత్సర కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే 365 అండ్ 1/4 రోజులు పడుతుంది అనమాట. అంటే సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4 రోజుని 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అందువలన లీప్ సంవత్సరంలో 366 రోజులు అనేవి ఉంటాయి. మరి లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి ఎన్ని రోజులు మనకు తెలుసు, 29 డేస్. మిగతా సంవత్సరాలు 28 డేస్ మాత్రమే ఉంటుంది. ఇది భూభ్రమణం గురించి. కక్ష్య యొక్క పొడవు ఇంపార్టెంట్, 965 మిలియన్ కిలోమీటర్లు. అలాగే భూభ్రమణం గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగం అంటే 1610 కిలోమీటర్ల వేగం. ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇచ్చారనమాట. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది అనేది మనకు తెలుసు. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. అంటే మొత్తం తిరుగుతున్నప్పుడు కూడా ఒకే దిశలో ఉంటుంది అన్నమాట. ఒక సంవత్సరము సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం వల్ల మనకి ఈ ఋతువులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. ఇక్కడ చూడొచ్చు, జూన్ 21న ఉత్తరార్ధగోళం అనేది సూర్యుని వైపు ఉంది. అందుకే ఇక్కడ చూసారా వెలుగు వచ్చింది. ఉత్తరార్ధగోళం అనేది సూర్యుని వైపు వంగి ఉంది. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా పడటం వలన, కర్కట రేఖ అంటే ఏం చెప్పుకున్నాం మనకు ఇందాక క్లాసులో, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో ఇక్కడ ఉత్తర అక్షాంశం మీద కర్కట రేఖ మీద సరిగ్గా కిరణాలు పడుతున్నాయా లేదా? పడుతున్నాయి అన్నమాట. కాబట్టి సూర్యుని వైపు వంగి ఉంది, కర్కట రేఖ మీద నిలువుగా పడతాయి కాబట్టి ఆ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి అన్నమాట. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాల మీద పడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ధ్రువ ప్రాంతాల మీద ఏటవాలుగా పడుతున్నాయి కాబట్టి అవి తక్కువ వేడిని గ్రహిస్తాయి అన్నమాట. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండటం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలం ఏర్పడుతుంది. ఇది కారణం అన్నమాట. ఎందుకు ఉత్తరార్ధగోళంలో ఎక్కువ వేసవికాలం ఉంటుంది, నిరంతరంగా 6 నెలలు అనేవి ఆర్కిటిక్ వలయంలో ఉంటాయంటే అక్కడ సూర్యకిరణాలు అనేవి ఇంక ఇది ఇలా వంగి ఉంటుంది కదా, ఇది మళ్ళీ రొటేట్ అయినప్పుడు ఇది ఇలా రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడే మనకి చీకటి అనేది వస్తుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు నిరంతరంగా 6 నెలలు వెలుగు అనేది ఉంటుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో ఎక్కడైతే మనకు జూన్ 21న కర్కట రేఖ మీద ఆర్కిటిక్ వలయం వైపు వెలుగు ఉందో అదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఏమవుతుంది, దీనికి భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వెలుగు ఉంటే అక్కడ ఏముంటుంది, చీకటి ఉంటుంది అన్నమాట. అంటే పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని మనం ఏమంటామంటే వేసవి ఆయనాంతం అని అంటాం. భూమి యొక్క స్థితి ఎలా ఉండడాన్ని ఏమంటాం, వేసవి ఆయనాంతం అని అంటాం. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండటం వలన ఇప్పటి వరకు ఉత్తర ధ్రువం వాలి ఉంది, ఇప్పుడు దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండటం వల్ల ఏమైంది, డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ పైన పడతాయి. అప్పుడు అక్కడ ఏమవుతుంది, మకర రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడడం వల్ల దక్షిణార్ధ గోళంలో భాగం ఎక్కువ కాంతిని పొందుతుంది అన్నమాట. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరార్ధగోళంలో ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ వెలుగు ఉంటే ఇక్కడ రాత్రి సమయం ఎక్కువ ఉంటే అక్కడ పగటి సమయం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పగటి సమయం ఎక్కువ ఉంటే అక్కడ రాత్రి సమయం తక్కువ ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట. భూమి యొక్క స్థితి ఎలా ఉండటాన్ని ఏమంటామంటే శీతాకాల ఆయనాంతం అని
అంటాం. అయితే జూన్ 21న కర్కట రేఖ మీద నిలువుగా పడి ఇలా 6 నెలలు ఉండడాన్ని వేసవికాల అయనాంతం అంటాం. డిసెంబర్ 22న మకర రేఖ మీద దక్షిణ ధ్రువం మీద సూర్యకిరణాలు నిలువుగా పడి అక్కడ వెలుతురుగా ఉండడాన్ని శీతాకాల అయనాంతం అని అంటాం. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జూన్లో వేసవికాలమే కదా, వేసవి అయనాంతం అని, డిసెంబర్లో శీతాకాలమే కదా, శీతాకాల అయనాంతం అని గుర్తుపెట్టుకోండి చాలు. మీకు అర్థం అవడం కోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ విషువత్తులు అనేవి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి. అప్పుడు భూమి మొత్తము కూడా అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అది ఇది అనే తేడా లేకుండా భూమి మొత్తము కూడా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలని మనము విషువత్తులు అని అంటామన్నమాట. ఏంటవి? మార్చి 21, సెప్టెంబర్ 23. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఉంటుంది. దక్షిణార్ధగోళంలో ఏముంటుంది? వసంత ఋతువు ఉంటుంది అన్నమాట. దీనికి భిన్నంగా మళ్ళీ మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉంటే దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటుంది. అదే ఇక్కడ వేసవి అయితే అక్కడ శీతాకాలం, అక్కడ శీతాకాలం అయితే ఇక్కడ వేసవికాలం, అంతే, చిన్న తేడా. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 23లో ఏ గోళంలో శరదృతువు? ఉత్తరార్ధగోళంలో. ఎక్కడ వసంత ఋతువు? దక్షిణార్ధగోళంలో. దీన్ని బట్టి భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగలు ఋతువులు మార్పులు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్రహణాలు అనేవి 2 రకాలు మనకు తెలుసు. సూర్యుని మీద లేదా చంద్రుని మీద నీడ పడితే దాన్ని మనం గ్రహణం అంటాం. మరి సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే అమావాస్య రోజుల్లో వస్తుంది. చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజుల్లో వస్తుంది. సూర్యగ్రహణం రావాలి అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తాడనమాట. అప్పుడు సూర్యగ్రహణం వస్తుంది. అంటే భూమికి సూర్యకిరణాలు పడకుండా చంద్రుడి మధ్యలో అడ్డు వస్తాడు, అది సూర్యగ్రహణం. చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోకి లేదా భూమి నీడలోకి వెళ్ళిపోతే చంద్రగ్రహణం వస్తుంది అనమాట. అంటే సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. క్రిస్మస్ వేడుకలు అనేవి ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారు. ఎక్కడైనా సరే క్రిస్మస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్లో జరుగుతుంది. కానీ వేసవి కాలంలో ఎక్కడ జరుపుకుంటారని స్పెషల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియాలో జరుగుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి సెకండ్ చాప్టరు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ పద కోసం అని మీకు చాలా వివరంగా ఇచ్చారనమాట. నేను ఇప్పుడు ఏదైతే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అవే ఇక్కడ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మళ్ళీ నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ని చూద్దాం. సరైన సమాధానాలను ఎంపిక చేసుకోండి. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారంటే పరిభ్రమణం. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడే రోజు ఏది అంటే మార్చి 21. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు అంటే ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు. ఋతువులు దేని కారణంగా ఏర్పడతాయి అంటే పరిభ్రమణ కారణంగా ఏర్పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది విజయవాడలో ఎలా ఉంటుంది, కడపలో ఎలా ఉంటుంది, తిరుపతి ఎలాగా, విశాఖపట్నం ఎలాగా, అలాగే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా నేను ఇక్కడ రాశాను, మీరు చూసుకోండి. ఓకే ఇంతటితో మనకి సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇది మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో ఓపిక్గా ఇంకా చూస్తున్నట్టే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేసినట్టే. సో మనం థర్డ్ చాప్టర్ని కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుందాం. థర్డ్ చాప్టర్ వచ్చేసి పటముల్లో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఒక పిక్చర్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. పటాలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దిష్ట పటాలు. పటాల్లో ఉన్న అంశాలు ఏంటి? దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు అన్నమాట. అలాగే పటాలని ఎందుకు గుర్తించాలంటే ఖండాలు, మహాసముద్రాలను గుర్తించడం కోసం పటాలను మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ పటం గురించి, అలాగే చిత్రం అంటే ఏంటి, పటం అంటే ఏంటి, దానికి ఉన్న తేడా ఏంటి, వీటన్నిటిని కూడా మనం దిక్కులు అంటే ఏంటి, ఇవన్నీ మనము క్లియర్గా తెలుసుకుందాం. గ్లోబ్ ఉంది కదా అన్నిటినీ తెలుసుకోవడానికి, మరి పటాలు ఎందుకు అనే డౌట్ రావచ్చు. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా
మనం అధ్యయనం చేయాలి అంటే గ్లోబ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా ఒక దేశం కోసమో, అందులో ఉన్న ఒక రాష్ట్రం కోసమో, ఆ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా కోసమో, ఆ జిల్లాలో ఉన్న ఒక నగరం కోసమో ఇలా సపరేట్‌గా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు గ్లోబ్ ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పటాలనేవి ఉపయోగపడతాయన్నమాట. చిత్తు చిత్రం అంటే ఏంటి? పటం అంటే ఏంటో చూద్దాం. చిత్తు చిత్రం అంటే ఏంటంటే మామూలుగా అప్పటికప్పుడే మనం ఏదో చెప్పడానికి గీసేయడం అనమాట. అంటే స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు గీసేస్తే దాన్ని చిత్తు చిత్రం అంటాం. ఇక్కడ స్కేలు వాడము, దిక్కులు వాడం. ఏమీ లేకుండానే చిత్తు చిత్రం అనేది ఉంటది. మరి పటం అంటే ఏంటంటే, పటం అంటే మొత్తం భూమిని గానీ, లేదా అందులోని ఒక భాగం గురించి కానీ, సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది పటం అనమాట. పటంలో మనం దిక్కులు, స్కేలు, చిహ్నాలు ఇవన్నీ కూడా వాడతామనమాట. ఓకేనా? ఇక్కడ చిత్తు చిత్రానికి అలాగే పటానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. పటంలోని అంశాలు ఏమని మీకు చెప్పాను? దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు ఇవన్నీ కూడా పటంలోని ముఖ్యమైన అంశాలని చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దిక్కులు. మనం ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడ్డామనుకోండి, అప్పుడు మనకి ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, వెనక వైపు ఉన్నది పడమర దిక్కు, ఎడమ వైపు ఉన్నది ఉత్తర దిక్కు, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు అనమాట. అయితే మనం ఈ 4 దిక్కుల్లో ఉత్తర దిక్కుని ప్రధాన దిక్కుగా మనం భావిస్తాము. అందువల్ల అన్ని పటాల్లోనూ కుడి చేతి వైపు పైన ఎన్ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. అంటే మనకి ఉత్తర దిక్కు ఏదనేది తెలిస్తే దాన్ని బట్టి మిగిలిన దిక్కులు కనుక్కోవచ్చు అనమాట. సో ప్రధాన దిక్కు ఉత్తర దిక్కు. అలాగే మనకి 4 ప్రధాన దిక్కులనే ఉన్నాయి. ఏంటవి అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. ఇందులో ముఖ్యమైనది ఉత్తరం అనమాట. అయితే ఈ 4 ప్రధాన దిక్కులకి మధ్యస్థంగా 4 దిక్కులు ఉన్నాయి. వీటిని మూలలు అంటారు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇక్కడ నేను పిక్చర్ వేసాను, మీరు చూడొచ్చు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆనవాయితీ అని. అంటే ఆ తర్వాత ఆగ్నేయం తర్వాత నైరుతి వస్తుంది, నైరుతి తర్వాత వాయువ్యం, వాయువ్యం తర్వాత ఈశాన్యం, ఈశాన్యం నుంచి మళ్ళీ తూర్పు అలా స్టార్ట్ అవుతాయని ఇలా ఒక కోడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఆదనైపవ ఊయితు అని, లేకపోతే ఏదో ఒక కోడ్ మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది పెట్టుకుంటే గుర్తు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసేటప్పుడు బాగానే అనిపిస్తుంది ఉత్తరానికి తూర్పుకి మధ్యన ఈశాన్యం ఉందని, కానీ ఎగ్జామ్లో అడిగినప్పుడు పత్రం ఖచ్చితంగా వాయువ్యం అని పెట్టుకొని వస్తాము. కాబట్టి ఈ దిక్కులు మూలలు అనేవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా? మీకు సూర్యుడికి ఎదురుగా నిలబడ్డారు, మీ ఎడమ వైపు ఉన్న దిక్కు ఏది అంటే ఉత్తర దిక్కు అని టక్కుమని చెప్పేయాలి. అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఎంత తెలిసిన వాళ్ళకైనా సరే ఈ దిక్కుల్లో ఖచ్చితంగా మార్క్ అనేది మైనస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పటంలోని అంశాల్లో రెండో ముఖ్యమైన అంశం ఏంటి అంటే స్కేలు. మీకు చెప్పాను చిత్తు చిత్రంలో స్కేల్ అవసరం లేదు, పటానికి స్కేల్ ఉండాలి అని చెప్పి. మరి స్కేల్ అంటే ఏంటి అంటే భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని మనము స్కేలు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి భూమి మీద ఆ దూరం అనేది కిలోమీటర్గా ఉంటే పటంలో మనం కిలోమీటర్ దూరం వేయలేం కదా. సో ఆ కిలోమీటర్ని మనం ఇక్కడ ఒక సెంటీమీటర్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ భూమి మీద 10 కిలోమీటర్ల దూరం అనేది పటంలో మనం 10 సెంటీమీటర్లుగా తీసుకొని చూపిస్తామన్నమాట. ఆ 10 కిలోమీటర్లకి 10 సెంటీమీటర్లకి మధ్య గల నిష్పత్తిని మనము స్కేలు అని అంటాం. ఓకేనా? పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి మనము స్కేల్ని ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మూడో అంశం ఏంటి? చిహ్నాలు. పటాల్లో మూడో అంశం చిహ్నాలు. చిహ్నాలు అనేవి తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం ఉంది, ఇక్కడ కచ్చా రోడ్డు ఉంది అని మనం క్లియర్గా మొత్తం రాసి ఎంత ఉందో రాసే బదులు దాని ప్లేస్లో ఒక చిహ్నం పెట్టేసాం అనుకోండి, మనం ఆ మ్యాటర్ అంతా రాయాల్సిన అవసరం లేదు, అక్కడ ఇంకేదో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆ చిహ్నం పెట్టేస్తే ఓకే ఇక్కడ ఇది ఉంది అనేది మనకు అర్థమైపోద్ది. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేవేంటి? చిహ్నాలు. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇక్కడ కొన్ని చిహ్నాలను మనకి ఇచ్చారు, మీరు చూడొచ్చు. బ్రాడ్ గేజ్, కచ్చా రోడ్, పక్కా రోడ్, చెట్లు, ఇల్లు, నది, మసీదు, చర్చి, దేవాలయం, పాఠశాల, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్. ఇందులో ఏదో ఒకటి ఇచ్చి అది ఏ చిహ్నం అని కూడా
అప్పట్లో అడిగేవారు. కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు, పటాలను తయారు చేసేవారిని ఏమంటారంటే కార్టోగ్రాఫర్లు అని అంటారు. పటాల సంకలనాన్ని ఏమంటారు అంటే అట్లాస్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ పటాల అంశాల్లోని ముఖ్యమైన అంశం రంగులు. రంగులు లేదా నమూనాలు అన్నమాట. మరి ఇవి ఎలా ఉపయోగపడతాయంటే భౌతిక పటంలో మనం ఎక్కువగా రంగుల్ని వాడతామండి. విషయ నిర్దేశిత పటాల్లో ఆ తీవ్రతను బట్టి నమూనాలు రంగులు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం అనమాట. కానీ భౌతిక పటాలు ఎక్కువగా రంగుల్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎత్తుపల్లాలు కావచ్చు, అక్కడున్న నైసర్గిక స్వరూపాలు కావచ్చు, వీటన్నిటిని తెలుసుకోవాలి అంటే అక్కడ దాన్ని రాయకుండా జస్ట్ ఆ కలర్ అక్కడ ఇచ్చేస్తే ఓకే, ఇక్కడే జలభాగం ఉంది, లేకపోతే ఇక్కడ మైదానం ఉంది, లేకపోతే ఇక్కడ పీఠభూమి ఉంది అనేది కలర్ని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు అనమాట. కాబట్టి భౌతిక పటానికి కలర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని కలర్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. నీలం అనేది జలభాగాలకు సంబంధించి, ఆకుపచ్చ అనేది మైదానాలు పల్లపు భూములకి సంబంధించి, పసుపు అనేది పీఠభూములకు సంబంధించి, గోధుమ అనేది పర్వతాలకు సంబంధించి. మళ్ళీ 7th క్లాస్ సోషల్లో ఇది ఇంకా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఇంతే ఇచ్చారు. ఓకేనా. ఇది పటంలోని అంశాలు ఏంటవి? చిహ్నాలు, రంగులు, స్కేలు, అలాగే దిక్కులు. మరి పటాలు రకాలు ఇప్పుడు తెలుసుకుందాం. పటాలు ముఖ్యంగా 3 రకాలు. అవి ఉపయోగించే విధానాన్ని బట్టి 3 రకాలు అన్నమాట. సో అవేంటి? రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు అన్నమాట. రాజకీయ పటాలు అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక గ్రామం కానీ, నగరం కానీ, పట్టణం కానీ, జిల్లా, రాష్ట్రాలు, దేశాలు, వాటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం భారతదేశం పటం తీసుకున్నట్లయితే ఇందులో మనం ఏం వివరిస్తున్నామంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారతదేశ సరిహద్దులు ఇవన్నీ ఇక్కడ తెలియజెప్తున్నాం అన్నమాట. సో రాష్ట్ర సరిహద్దు ఏంటి, అది దేశ రాజధాని ఏంటి, రాష్ట్ర రాజధాని ఏంటి, ఇలా మనం సరిహద్దుల్ని తెలియజేసేవి రాజకీయ పటాలు అన్నమాట. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు ప్రపంచ పటం తీసుకున్నాం అనుకోండి, అందులో మనం ఏం గమనిస్తాము? ఖండాలు, సరిహద్దులు ఇవన్నీ కూడా ప్రపంచ భౌతిక పటంలో చూస్తాము. సో మనకి ఇప్పుడు పెద్ద విశాల భూభాగాల్ని ఖండాలు అని అంటాం, జలభాగాల్ని మహాసముద్రాలు అంటాం. అయితే ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా అని 7 ఖండాలు ఉన్నాయి. 5 మహాసముద్రాలు ఉన్నాయి. అవేంటి? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్. ఇవి మహాసముద్రాలు. ఇలా మనము సరిహద్దుల్ని తెలియజేసేవి రాజకీయ పటాలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు తెలుసా, ఇక్కడ చూడండి, మన ప్రపంచంలో ఇప్పుడు 7 ఖండాలని చెప్పుకున్నాం. అందులో పెద్దది ఏది అంటే ఆసియా ఖండం అనమాట. ఆ పెద్ద ఆసియా ఖండంలో భారతదేశం అందులో ఒక భాగం. అయితే భారతదేశం సరిహద్దులు ఏంటి అంటే భారతదేశం అనేది 7 దేశాలతో భూ సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఏంటా 7 అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ అనే 7 దేశాలతో భారతదేశం భూ సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఇంపార్టెంట్ అంటే 7 దేశాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ భౌతిక పటాలు అనమాట. సెకండ్ వన్ భౌతిక పటాలు అంటే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో పర్వతాలు ఎన్ని ఉన్నాయి, పీఠభూములు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, మైదానాలు ఏంటి, సముద్రాలు ఏంటి, నదులు ఏంటి, ఎడార్లు ఏంటి, ఇలాంటి భౌగోళిక స్వరూపాలను తెలియజేసేది భౌతిక పటం అనమాట. సరిహద్దులను తెలియజేసేది రాజకీయ పటం. రాజధాని ఏంటి, సరిహద్దు ఏంటి, ఇది దేంతో సరిహద్దు పంచుకుంటుంది, ఇదంతా రాజకీయ పటం. ఏదైతే మనకి ప్రదేశం ఉందో అందులో పర్వతాలు ఏంటి, పీఠభూములు ఏంటి, మైదానాలు ఇలాంటి భౌగోళిక స్వరూపాలను వివరించేది భౌతిక పటం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ విషయ నిర్దేశిత పటం అంటే పేరులోనే ఉంది విషయం అని. విషయం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే ఒక ప్రాంతాన్ని తీసుకున్నామో ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత కావచ్చు, లేదా అక్కడ పండే పంటలు కావచ్చు, లేదా అక్కడ ఉన్న జనాభా కావచ్చు, లేదా అక్కడ ఏ రకమైన నేలలు ఉన్నాయని కావచ్చు, లేదా అక్కడ ఎంత వర్షపాతం అని కావచ్చు, ఇలా ఒక విషయానికి సంబంధించి పటం ఉంటే దాన్ని విషయ నిర్దేశిత పటం అంట. అంటే ఒక నిర్దిష్ట అంశం మీద పటం ఉండాలన్నమాట. ఓకేనా. అది విషయ నిర్దేశిత పటం అన్నమాట. టోటల్గా అక్కడున్న నైసర్గిక స్వరూపం గురించి, భౌగోళిక స్వరూపం గురించి అనుకోండి, అది భౌతిక పటం. అలా కాకుండా సరిహద్దులు అనుకోండి, రాజకీయ పటం అనమాట. ఇవి 3 రకాలు. ఓకేనా. నెక్స్ట్
ఇవి మామూలుగా మనం ఉపయోగించే దాన్ని బట్టి. మరి స్కేలు ఆధారంగా పటాలు 2 రకాలు ఉన్నాయి. అవేంటి అంటే పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలనమాట. ఇక్కడే కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే పెద్ద తరహా పటాలు అంటే చిన్న ప్రాంతాలని తెలియజేస్తాయన్నమాట. ఆపోజిట్ అనమాట ఈ 2 కూడా. స్కేల్ ఆధారిత పటాలు 2 కూడా ఆపోజిట్ అనమాట. పెద్ద తరహా పటాలనేవి చిన్న ప్రాంతాలు తెలియజేస్తాయి. చిన్న తరహా పటాలనేవి పెద్ద ప్రాంతాలను తెలియజేస్తాయి. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్లేస్ కొన్నాను ఎంతో కొంత. దానికి ఉండే సరిహద్దులను గురించి తెలియజేసిందనుకోండి. అక్కడున్న ప్రదేశాల గురించి, అక్కడున్న నైసర్గిక పటాలు ఇవన్నీ చూసామనుకోండి. భూమి ఉపరితలం యొక్క వివరాలు ఇవన్నీ కూడా. సో, అటువంటి చిన్న చిన్న ప్రాంతాలని తెలియజేసేది పెద్ద తరహా పటం అనమాట. అలా కాకుండా ఇప్పుడు ప్రపంచం, ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాంతాల గురించి తెలియజేసేదనుకోండి. అవి చిన్న తరహా పటాలనమాట. ఈ చిన్న తరహా పటాలనేవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. అవి గోడ పటాలు, అట్లాస్ అని. గోడ పటాలంటే ఇప్పుడు క్లాస్ రూమ్‌లో మనం బోధించేటప్పుడు కొంచెం పెద్దగా ఉంటాయి కదా గోడ పైన. సో, అవి అట్లాస్ కంటే కొంచెం పరిమాణంలో పెద్దగా ఉండి బోధనకి, పరిపాలనకి యూజ్ అవుతాయి. అట్లాస్ అంటే చిన్నగా పిల్లలు చదువుకోవడానికి వీలుగా సరిహద్దులు అవి గుర్తించడానికి వీలుగా ఉంటాయన్నమాట. అవి చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలనేవి చిన్న ప్రాంతాల గురించి, చిన్న తరహా పటాలనేవి పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయని తెలుసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ మీకు తెలుసా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. దీని మీద ప్రీవియస్గా బిట్ కూడా వచ్చిందండి. జీపీఎస్ అంటే ఏంటి అని. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థని మనం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటామన్నమాట. అలాగే వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. సాంప్రదాయ పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణని చేయవచ్చునన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. అడవుల విస్తరణని తెలిపే పటాలు ఏంటి అంటే విషయ నిర్దేశిత పటాలు. అంటే జలభాగాలు ఉన్న ప్రదేశాల్లో నీలిరంగును సూచించడానికి ఉపయోగిస్తాము. స్కేలు దేనిలో ఒక ఆవశ్యకమైన భాగము అంటే పటములో. దిక్సూచన దేని కొరకు ఉపయోగిస్తారు అంటే ప్రధాన దిక్కులని గుర్తించడానికి వాడతాం. ఉత్తరం తూర్పుకి మధ్య గల దిక్కుని ఏమని పిలుస్తారు అంటే ఈశాన్యమని పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో సెమిస్టర్ 1లోని ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ని కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా 4, 5, 6 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది కదా. సో 4, 5, 6 చాప్టర్స్ని పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ 3 లెసన్స్ చెప్పేటప్పుడు వాటిని నేను గమనించుకుంటాను. ఓకేనా? ప్రాక్టీస్ టెస్ట్ అనేది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.